హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెరుదమ లైఫ్ స్టైల్. నేను తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి గుడికైతే వెళ్ళానండి. ఇక్కడ దర్శనం చేసుకోవటానికి. ఇక్కడ గుడి గోపురం ఎటు సైడ్ నుంచి చూసినా చాలా బాగా కనిపిస్తూ ఉందండి. గోపురం చాలా బాగుంది చూడటానికి కూడా. ఇక్కడ గుడి ఎదురుగా పెద్ద కోనేరు అయితే చూసేందుకు చాలా బాగుంటుందండి. గోవిందరాజస్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగారు అని మన పురాణాల్లో చెప్పబడింది. గోవిందరాజస్వామి గుడి చాలామంది చూసే ఉంటారు, కానీ ఇక్కడ మనకు తెలియని ఒక చరిత్ర దాగి ఉందండి. మీరు ఏ గుడికి వెళ్ళినా గమనించండి, ప్రధాన గోపురం ద్వారానికి ఎదురుగా గర్భాలయం ఉంటుంది. కానీ గోవిందరాజస్వామి గుడిలో ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామలతో కొలువై ఉంటారండి. ఈ ఆలయానికి కుడివైపు ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారి సున్నపు విగ్రహం కొలువై ఉంటుంది. ఎడమవైపు ఆలయంలో ఆండాలమ్మవారు కొలువై ఉంటారు. ఈ పార్థసారథి స్వామి ఎవరు అని మీరు అనుకోవచ్చు. ఈయన కృష్ణ భగవానుడికి అనేక పేర్లలో ఇది ఒకటి. ఈ పేరు ఆయనకు ఎందుకు వచ్చిందంటే, ఆయన కురుక్షేత్రంలో యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఆయన రథం తోలాడు. అర్జునుడికి పార్థుడు అనే పేరు కూడా ఉన్నందున పార్థునికి సారథిగా చేసినందుకు కృష్ణ భగవానుడిని పార్థసారథి అని కూడా పిలుస్తారు. పూర్వం తమిళనాడులోని చిదంబరంలో గోవిందరాజస్వామి వారి గుడి ఉండేది. అప్పటికి చిదంబరం కులోతుంగ చోళుడు అనే రాజు ఏలుబడిలో ఉండేది. ఆయన శైవ భక్తుడు, వైష్ణవ ద్వేషి. అందుకే తన రాజ్యంలో వైష్ణవ దేవాలయాలు ధ్వంసం చేసేవాడు. అలాగే చిదంబరం గుడిలోని గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని పికిలించి సముద్రంలో పడేశారు. ఆ తరువాత కొంతకాలానికి వైష్ణవ భక్తులు కొందరు ఆ విగ్రహాన్ని సముద్రం నుంచి బయటకు తీసి రాజుగారికి తెలియకుండా ఆ విగ్రహాన్ని తిరుపతి వరకు చేర్చారు. తిరుపతిలో రామానుజులాచారి గారు అనే వైష్ణవ ప్రభావకులు ఉండేవారు. ఆయనను కలిసి ఎలాగైనా ఈ విగ్రహాన్ని ధ్వంసం కాకుండా కాపాడమని వేడుకున్నారు. అప్పుడు ఆయన గోవిందరాజస్వామి వారి గుడి ఖాళీగా ఉండటంతో అందులో ప్రతిష్ఠ చేసేందుకు సంకల్పించి అందుకు కావలసిన మండపం నిర్మించి విగ్రహ ప్రతిష్టలు చేయాలనుకున్నప్పుడు ఆ విగ్రహంలో కొంచెం భాగం దెబ్బతిని ఉండటం గమనించి ఈ విగ్రహం పూజలకు పనికిరాదని చెప్పి అప్పటికప్పుడు సున్నపు రాతితో గోవిందరాజస్వామి వారి విగ్రహం కొత్తది చేపించి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సున్నపురాయికి అభిషేకాలు చేస్తే విగ్రహం కరిగిపోతుందని ఇక్కడ అభిషేకాలు నిషేధించడం జరిగింది. శిథిలమైన పాత విగ్రహాన్ని సమీపంలోని మంచినీటి చెరువు వద్ద ఒక చెట్టు కిందకు చేర్చారు. మీరు ఇప్పటికీ ఆ విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడ గుడిలో మనకు తెలియని చరిత్ర దాగి ఉందని చెప్పాను కదా, ఇప్పుడు అదేంటో తెలుసుకుందాము. మీరు గోవిందరాజస్వామి గుడికి వెళ్ళినప్పుడు ఒక విషయం గమనించండి. మీరు ఏ గుడికి వెళ్ళినా ప్రధాన ముఖద్వారం ఎదురుగా మూల విరాట్ కొలువై ఉంటారు, పూజలు అందుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రధాన ముఖద్వారం ఎదురుగా శ్రీ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామలు సమేతంగా కొలువై ఉంటారు. ఆ ప్రక్కనే కుడివైపున శ్రీ గోవిందరాజస్వామి వారు కొలువై ఉంటారు. ఎడమవైపుకు ఆండాలమ్మవారు కూడా కొలువై ఉంటారండి. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ అన్ని బాగా గమనించండి. 1980 వరకు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న మంటపంలో ఎటువంటి దేవతా విగ్రహాలు లేకుండా ఖాళీగా ఉండేది. పివిఆర్కే ప్రసాద్ గారు అప్పుడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయన అది గమనించి ఆయన విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు గుడికి వచ్చేవారు. ఖాళీగా ఉన్న మంటపం చూసినప్పుడల్లా ఆయనకు అందులో ఏదో తేడా ఉంది అనిపించేది. ఆయన తన సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు ఇంజనీర్లను పిలిపించి ఖాళీగా ఉన్న మండపం చుట్టూ కొలతలు కొలిపించాడు. వెలుపలికి ఉన్న విస్తరణకు, లోపల ఉన్న విస్తరణకు మంటపం తేడాను గమనించారు ఇంజనీర్లు. మీ అనుమానం నిజమే ప్రసాద్ గారు, ఈ మంటపం వెనుక ఇంకో రహస్యం దాగి ఉంది అని
నిర్ధారించారు. ఆయన వెంటనే వేద పండితులను, టీటీడీ బోర్డును సంప్రదించి 1980లో మంటపంలోని గోడను పడగొట్టడం జరిగింది. ఆ గోడ వెనకాల శ్రీ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువై ఉండటంతో ఆ విగ్రహాలకు పూజలు, యాగాలు నిర్వహించి వేద పండితుల ద్వారా ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరిపించి అక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. అసలు ఈ విగ్రహాలకు అడ్డంగా గోడ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అని వివరించగా, పూర్వం మన దేశంపై అనేకసార్లు ముస్లింలు దండయాత్ర చేసి మన ఆలయాలను ధ్వంసం చేశారు. శిల్ప సంపదను కూడా ధ్వంసం చేసి దోచుకొని వెళ్ళేవారు. అలా ముస్లిం దండయాత్ర నుంచి స్వామివార్లను కాపాడుకునేందుకు అప్పట్లో అక్కడ గోడ కట్టడం జరిగింది. అందుకే మనకు ప్రధాన ద్వారానికి ఎదురుగా శ్రీ పార్థసారథి స్వామివారు కొలువై ఉంటారండి. అక్కడ కుడి పక్కన గోవిందరాజస్వామివారు, ఎడమవైపున ఆండాలమ్మ వారు కొలువై ఉంటారు. ఇదండి ఈ గుడిలో చాలామందికి తెలియని రహస్యం. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన విషయాలు గమనించండి. నేను ఈ గుడికి వెళ్ళకముందు నాకు ఏం తెలియదండి. వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని ఇంకోసారి అయితే ఈ గుడికి వెళ్ళాలనుకుంటున్నానండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఫొటోస్, వీడియోస్ తీయనీయటం లేదండి. అందుకనేసి ఇలా ఫొటోస్ ఆధారంగా నేను మీకు ఈ చరిత్రనైతే చెప్పాలనుకొని చెప్తున్నానండి. ఈ గోవిందరాజస్వామి వారి ఉంజల సేవ సాయంత్రం 5:30కి టీటీడీ ఛానల్లో లైవ్ వస్తుందండి. నేను డైలీ చూస్తాను. ఎలాగైనా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలని చాలా కష్టపడి వెళ్ళానండి. ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు టైం కూడా లేదండి నాకు. అందుకనేసి మీరు ఇది మనసులో పెట్టుకొని ఈ వీడియోను బాగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.